Hey guys, welcome back to my channel. This is Shruti. You're looking me on Tinted Indian Girl. మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఈ రోజు వీడియో ఏంటి అని. ఈ రోజు వీడియో వచ్చేసి కిడ్స్ వేర్ అజియో హాల్. కిడ్స్ వేర్ లో నేనేం తీసుకున్నాను మా అబ్బాయి కోసం అనేది ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, మేబీ లాస్ట్ వీడియోలో చెప్పండొచ్చు. నేను మా అబ్బాయికి డ్రెస్సెస్ తీసుకున్నాను అని 69 రూపీస్వి. వెస్ట్ సైడ్, ప్యాంటలూన్స్, బిగ్ బజార్, H&M, జారా. నేను ఇలాంటి వాటికి ఏ బ్రాండ్స్కి వెళ్ళినా సరే మినిమం 200 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. దట్ మీన్స్ 199. దేర్ ట్యాగ్ ప్రైస్ ఉండేది 199 నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ నేను అజియోలో చూసినప్పుడు 69 రూపీస్ నుంచి స్టార్ట్ అయినాయి. అదే కనుక మనం బిగ్ బజార్ అలా చూస్తే కనుక 199 మినిమం. ఎందుకంటే జారాలో అయితే మినిమం 350 నుంచి స్టార్ట్ అవుతాయి. అదే H&M అయితే ప్రాబబ్లీ 499 నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ క్రైలో అయితే చెప్పక్కర్లేదు, చాలా కాస్ట్లీగా ఉంటాయి బట్టలు. బికాజ్ నేను ఫస్ట్ క్రైలో స్టార్టింగ్లో మా అబ్బాయికి ఆర్డర్ చేసేదాన్ని అనమాట. దెన్ ఆఫ్టర్ నేను రియలైజ్ అయ్యాను, ఓవర్ ద పీరియడ్ ఒకటి తెలుసుకున్నది ఏంటి అంటే పిల్లలు చాలా ఫాస్ట్ గా ఎదిగిపోతూ ఉంటారు. ఇలా తీసుకోగానే వెంటనే ఇంకొక సైజెస్ ఆర్డర్ చేయాల్సి వస్తుంది. బికాస్ షార్ట్ అయిపోతూ ఉంటాయి. షార్ట్ డ్రెస్సెస్ వాళ్ళకి సూట్ అవ్వవు. ఎక్కువ బట్టలు కొనేసి ఒకే ఏజ్ కోసం ఎక్కువ బట్టలు కొనే బదులు పాడైపోతున్నాయి అన్నప్పుడు వీ క్యాన్ చేంజ్ ద డ్రెస్సెస్ హైట్. అంటే మనం వేరేవి చూస్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు ఈసారి నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది. ఎందుకు అంటే మా బావగారు నేను షాపింగ్ కి వెళ్ళి మా బాబు కోసం కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నారు. అండ్ నేనేమో సేల్ ఉంది కదా అని చెప్పి చాలా తీసేసుకున్నా. ఇప్పుడు వాడికి చాలా బట్టలు ఉండిపోయినాయి. బట్ ఒక మంచి థింగ్ ఏంటంటే 2 to 3 years, లైక్ చిన్నపిల్లలు కాబట్టి కొంచెం ఎదగడానికి టైం పడుతుంది కాబట్టి నేను 2 to 3 years ఏజ్వి తీసుకున్నా. బికాజ్ 1 to 2 years అంటే ఇప్పుడు కరెక్ట్గా 2 years వస్తాయి. తనకి 2 yearsకి అయితే సరిపోతాయి. 3 years అయితే కొంచెం పెద్దగా అవుతాయి. బట్ 3 years వరకు స్ట్రెచ్ అవ్వాలి అంటే కనుక ఇవి బెటర్ అనిపించినాయి. సో అందుకోసమని ఇవి ఆర్డర్ చేశాను అనమాట. అఫోర్డబుల్ ప్రైస్లో అంత మంచి క్వాలిటీ అంటే ఇట్స్ ఎ డీల్ మ్యాన్. నాకైతే చాలా బాగా అనిపించినాయి. ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో వై వెయిట్, వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ ఐటమ్ ఐ బాట్ ఈస్ దిస్ స్లీవ్లెస్ టీ షర్ట్ అనమాట. దిస్ ఇస్ ఫ్యానీ ప్యాక్ వచ్చి చాలా బాగుంది టీ షర్ట్. లైక్ సమ్మర్ వేర్ లో చాలా బాగుంటుంది. నౌ ఇట్ ఈస్ కమింగ్ వింటర్. బట్ 3 yearsకి అంటే కొంచెం 2 years అయిపోయిన తర్వాత 3rd yearకి వచ్చేటప్పటికి మా బాబు సమ్మర్ లో ఉంటాడు కాబట్టి ముందు జాగ్రత్త చర్య. స్లీవ్లెస్ తనకి చాలా బాగా సూట్ అవుతాయి అనమాట. సో ఐ పిక్ దిస్ అప్. సో ఇది వచ్చేసి సన్నీ డేస్ అని రాసుంది. ప్రింట్ లాగా ఏం లేదు, లైక్ స్క్రబ్ చేస్తుంటే వచ్చేసేటట్టు అయితే లేదు. యూ కెన్ సీ హియర్ నేను స్క్రబ్ చేస్తున్నా. బట్ ఇవేమీ పాడవట్లేదు అనమాట. ఫ్యానీ ప్యాక్ వచ్చినట్టు ఫ్రంట్ ఇట్లా ఉండేటప్పటికి నాకు చాలా క్యూట్ గా అనిపించింది ఇది. దీని మీద ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ ఉంది. ఇదిగో దీని మీద 199 రూపీస్ అని ఉంది. బట్ నాకు వచ్చింది ఇది 68 రూపీస్కి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఐటమ్. 69 రూపీస్వి 4 items తీసుకున్నా. 4 t-shirts అనమాట. సో నెక్స్ట్ టీ షర్ట్ వచ్చేసి దిస్ వన్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, గేమ్ ఓవర్ అని, ప్రెస్ స్టార్ట్ టు కంటిన్యూ అని చెప్పేసి గేమింగ్ టైప్ ఆఫ్ టీ షర్ట్ అనమాట. నాకు ఇదైతే చాలా నచ్చింది. తనకు వేస్తే బాగుంటుంది అనిపించింది. బికాస్ దీస్ కైండ్ ఆఫ్ ప్రింట్స్ లుక్ క్యూట్ ఆన్ దెమ్. దట్టు ఈ పాండమిక్ టైంలో నేను ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి ఇంట్లో వేయడానికే ఉంటాయి మాక్సిమం. సో ఇంట్లో వేయడానికి 69 రూపీస్లో చాలా బాగా అనిపించినాయి. అండ్ దిస్ ఇస్ ఆల్సో ప్రైస్. సో దీని ప్రైస్ కూడా 199 రూపీసే. బట్ ఇది కూడా 68 రూపీస్కి వచ్చింది నాకు. మా బ్రదర్కి ఇస్తే చాలా బాగుంటది ఇది, ఎందుకంటే వాడు గేమ్స్ చాలా ఆడేవాడు చిన్నప్పుడు. దిస్ ఈస్ ద సెకండ్ వన్. నెక్స్ట్ దాని తర్వాత తీసుకున్నది దిస్ వన్. ఓకే, మీకు ఇవన్నీ చెప్పడం మర్చిపోయాను కదా. దీస్ ఆర్ ఫ్రమ్ బ్రాండ్ టీమ్ స్పిరిట్ అనమాట. ఈ ముందు కూడా టీమ్ స్పిరిట్ అనే బ్రాండ్ నుంచే. యూజువల్గా అథ్లెజర్ ప్రొవైడ్ చేస్తారు ఈ బ్రాండ్ వాళ్ళు. బికాజ్ నేను 2 type ఆఫ్ ట్రాక్ ప్యాంట్స్ తీసుకున్నాను అనమాట. నేను వాటి గురించి ఒక అజియో హాల్లో చెప్పాను. ఐ మేక్ షూర్ టు గివ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో అండ్ ఇన్ ద ఐ బటన్ యాజ్ వెల్. టీమ్ స్పిరిట్ అనే బ్రాండ్ అనమాట అది. సో ఆ బ్రాండ్ నుంచే. నెక్స్ట్ వన్, సో బెస్ట్ నెవర్ రెస్ట్ అని ఉందనమాట. యూ కెన్ సీ హియర్ ఇక్కడ 2 to 3 years అనమాట. దిస్ ఈస్ ద వన్. ఇట్ సూట్స్ ఫర్ హిమ్ అనిపించింది. బికాస్ బెస్ట్ రియల్లీ నెవర్ రెస్ట్. దిస్ ఈస్ ద థర్డ్ ఐటమ్. దాని తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా, సమ్మర్ వైబ్స్ అని ఉందనమాట. దిస్ టీ షర్ట్ చూడండి, లైక్ అంతా సమ్మరీ వైబ్ లా చాలా బాగా అనిపించింది. ఐ కైండ్ ఆఫ్ లైక్ సమ్మర్స్ అలాట్. తనకి చాలా బాగా సూట్ అవుతుంది అనిపించింది. బికాస్ వైట్ కాబట్టి మాక్సిమం ఎవరికైనా సూట్ అవుతుంది. దట్టు ట్రాపికల్ లీవ్స్ వచ్చినట్టు దాని మీద స్ట్రైప్స్ లా వచ్చినాయి అనమాట. అండ్ కింద వచ్చేసి సమ్మర్ సర్ఫ్ వైబ్స్ అని వచ్చింది. ఒకవేళ బీచ్కి ఏమన్నా వెళ్ళే ఛాన్స్ ఉంటే
ప్రాబ్లీ ఉండకపోవచ్చు, బట్ స్టిల్ ఫింగర్స్ క్రాస్, హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఒకవేళ ఛాన్స్ ఉంటే సమ్మర్ లో వెళ్తే కనుక వేద్దామని ఫిక్స్ అయ్యాను. ఐ లవ్ దిస్ టీ షర్ట్. క్లాత్స్ పిల్లలవి చాలా బాగున్నాయి, చాలా కంఫర్టబుల్ క్లాత్ ఉందన్నమాట. ప్రింట్ మీకు ఏమి ఇది అవ్వదు, అండ్ ఇది కూడా ప్రింట్ లా ఏం లేదు, చాలా డీసెంట్ క్వాలిటీ ఉందన్నమాట. రేప్ చేస్తే ఊడిపోతుంది అన్నట్టు ఏమీ లేదు. యూ కెన్ సీ హియర్. సో దీస్ ఆర్ ద 4 items ఐ గాట్ ఫర్ 68 rupees. ఈ 4 tops వచ్చేసి నాకు 68 rupees కి వచ్చినాయి. దాని తర్వాత నేను తీసుకున్నది 100 rupees లో. సో దిస్ ఈస్ ఫర్ 100 rupees. సి మీకు పిల్లల బట్టలు ఏదైనా సరే తక్కువలో బాగా అనిపించినాయి అనుకోండి, జస్ట్ గ్రాప్ దెమ్ అప్. ఫస్ట్ క్రైలో, జారాలో నేను కొంటాను, కానీ ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అది ఎక్కువ వాడలేదు అనుకోండి పొట్టిగా అయిపోతే నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. ఫస్ట్ క్రైలో చిన్నప్పుడు అనమాట, మా బాబు బాగా చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట. ఒక ఫరీ టైప్ ఆఫ్ ఓవరాల్ అనమాట. అది ఓవరాల్ తీసుకున్నా, చాలా బాగుంటుంది, తనకి వెచ్చగా ఉంటుంది కదా, చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని అనుకుని తీసుకున్నా. 1-2 సార్లు కంటే ఎక్కువ సార్లు వేయలే. అండ్ దట్ టు ఇట్ కాస్టెడ్ మీ 1200 rupees ఆర్ సంథింగ్. దాని తర్వాత నాకు అనిపించింది 1200 rupees పెట్టి కొంటున్నా, అది వాడతాడా వాడడానికి కూడా తెలియట్లేదు, అలాంటివి ఎందుకు తీసుకోవడం అనిపించింది. ఆల్ ద టైమ్ ఏమవుతుందంటే ఏదైనా బయటకి అకేషన్స్ కోసం వేసుకోవాలి అంటే ఇట్ విల్ బి డిఫరెంట్, కానీ నార్మల్గా ఇంట్లో వేసుకోవాలి అంటే కనుక చాలా బాగుంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇవి కూడా బయటకు వేసుకెళ్ళేటట్టే ఉన్నాయి, ఏమి ఇంట్లోకే మాత్రమే వాడేటట్టు అయితే లేవు. స్లీవ్స్ రోల్ చేసినట్టు వచ్చినాయి, చూసారు కదా ఇక్కడ ఇట్లా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి 07 అని ఉంది ఇక్కడ మెన్షన్ చేసి, అండ్ ఇక్కడ టీమ్ స్పిరిట్ అని మెన్షన్ చేసి ఉంది. అండ్ ఇలా ఉందన్నమాట. ప్యాటర్న్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. క్యామోఫ్లేజ్ ప్రింట్ అంటారు లేదా ఆర్మీ ప్రింట్ అంటారు కదా, అలా ఉందన్నమాట. ఇది గ్రీన్ కలర్ ప్యాంట్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, దాంతో వేసిన జీన్ ప్యాంట్స్ తో వేసిన చాలా బాగా సూట్ అవుతుంది. దిస్ ఈస్ ఫర్ 101 rupees. సో లిటరలీ 100 rupees కి ఇది వచ్చింది అనమాట. సో దిస్ ఈస్ ద 5th item. తర్వాత వచ్చేసి దిస్ ఈస్ ద గ్రీన్ టీ షర్ట్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, హెడ్ ఫోన్స్ అండ్ కెమెరా అయితే వేసాను. తనకి చాలా చాలా బాగుంది, తనకి బాగా సూట్ అయింది. ఇది కూడా జస్ట్ ప్రింట్ కైండే, కానీ ఇది స్మూత్ ఫినిష్ తో ఉంది. వెల్వెట్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది కదా, సో దాంతో ప్రెస్ చేసినట్టు ఉంది అనమాట. సో ఇది ఒక్కటే స్మూత్ గా ఉంది. దీస్ ఆర్ లైక్ నార్మల్ స్టిక్కరింగ్ టైప్ అనమాట. ఆల్సో ఫ్రమ్ బ్రాండ్ టీమ్ స్పిరిట్. సో ఇలాంటిదే ఇంకొకటి తీసుకున్నాను అనమాట, విచ్ ఈస్ హ్యావింగ్ బైనాక్యులర్స్, డార్క్ బ్లూ కలర్ అనమాట. సో నాకు ఇది ఎందుకు నచ్చింది అంటే డార్క్ షేడ్స్ చాలా బాగుంటాయి పిల్లలకి. అండ్ ఈ గ్రీన్ ఇవి సాలిడ్ కలర్స్ లా ఉండి దాని మీద ప్రింట్ రావడం చాలా బాగా అనిపించింది నాకు. సో అందుకని ఈ 2 తీసుకున్నా. ఈ 2 వచ్చేసి 118 rupees కి. 349 ఉంది, 349 rupees ఉంది దీని మీద. బట్ ఇది వచ్చేసి 118 rupees పడింది. ప్రైస్ కూడా 349, బట్ నాకు వచ్చేసి ఇవి 118 rupees పడ్డది. సో ఇట్స్ విన్ విన్ డీల్. అండ్ దీనికోసం చెప్పాను కదా, దీని ప్రైస్ వచ్చేసి ఎంతో తెలుసా, 300 rupees. 300 rupees అనమాట ఇది. బట్ నాకు మాత్రం 101 rupees. వీటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఇవన్నీ నేను 2 orders లో పర్చేస్ చేశాను అనమాట. ఒకటి వచ్చేసి టీ షర్ట్స్ అవి పెట్టాను, నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్స్ పెట్టాను అనమాట. సో ఇంకొక ఐటమ్ ఉంది టీ షర్ట్ లో, ఐ విల్ షో యూ దాట్. సో ఇదొక్కటే కాస్ట్లీయెస్ట్ ఐటమ్. 3 to 4 years వచ్చింది. యాక్చువల్లీ నేను 2 to 3 years ఆర్డర్ చేశాను, బట్ ఇది నాకు 3 to 4 years వచ్చింది. అండ్ దట్టు ఇది కాస్ట్ ఎంతో తెలుసు. ఇది ఒక్కటే కాస్ట్ ఎక్కువ, 135 rupees. చూసారు కదా, హాయ్ అని వచ్చి ఇక్కడ ప్రింట్ వచ్చింది, ఇట్లా ఉందన్నమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అంటే కొంచెం ఇక్కడ ఎంబ్రాయిడర్డ్ వర్క్ లో ఇచ్చారనమాట. మేబీ దానికోసం అనుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. ఇయర్స్ కాబట్టి చాలా పెద్దగా ఉంది తనకి. మేబీ 3rd year అయిపోయిన తర్వాత నుంచి నేను యూజ్ చేయడానికి అవుతుందేమో, కొంచెం ఎదుగుతాడు కాబట్టి. దిస్ ఈస్ ద లాస్ట్ టీ షర్ట్ ఫ్రమ్ ద హోల్ కిడ్స్ వేర్ హాల్. దీని తర్వాత నేను చెప్పేది ప్యాంట్స్ కోసం అనమాట. ట్రాక్ ప్యాంట్స్, అన్ని ట్రాక్ ప్యాంట్స్ తీసుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ 1-2 జీన్ ప్యాంట్స్ ఉన్నాయి తనకి. జీన్ ప్యాంట్స్ తో ప్రాబ్లం లేదు. అండ్ ఇవన్నీ ఈ టీ షర్ట్స్ అన్ని కూడా జీన్ ప్యాంట్స్ తో పేరప్ చేయొచ్చు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్ ట్రాక్ ప్యాంట్స్ ఎందుకు అంటే మా బాబు అస్సలు ఒక్క క్షణం ఒక్క చోట ఉండడు అనమాట. బయటికి తీసుకెళ్లాను, ఆడిపించడానికి బయటకు తీసుకెళ్లాను అంటే మాట్లాడితే పడిపోతూ ఉంటాడు. అండ్ కాళ్ళకి మోకాలకి చాలా దారుణంగా తగిలేస్తాయి దెబ్బలు. అండ్ ఐ డోంట్ వాంటెడ్ హిమ్ టు గెట్ హర్ట్. సో అందుకోసం అని చెప్పేసి నేను ఏం చేశానంటే ట్రాక్ ప్యాంట్స్ తీసుకుంటాను అనమాట. యూజువల్లీ అన్ని ట్రాక్ ప్యాంట్స్, షార్ట్స్ తీసుకోను, ఎందుకంటే కబుక్కుని పడిపోతాడు, మోకాళ్ళకి గట్టిగా తగులుతాయని చెప్పేసి ఐ డోంట్ వాంటెడ్ టు టేక్ ఎనీ రిస్క్. సో అందుకోసం అని ఐ ఇన్వెస్ట్ ఇన్ ట్రాక్ ప్యాంట్స్ అనమాట. సో చిన్నప్పటి నుంచి ట్రాక్ ప్యాంట్స్ ఎందుకు అంటారు, బట్ నాకైతే కొంచెం సేఫ్టీగా అట్లానే బెటర్ అని చెప్పేసి నేను ట్రాక్ ప్యాంట్స్ తీసుకుంటా. ఫస్ట్ ఇన్ ట్రాక్ ప్యాంట్స్ అనమాట. ఇది ఆర్ ఫ్రమ్ ద బ్రాండ్ ఫస్ట్ క్లాస్ అనమాట. నేను లాస్ట్ టైం కుర్తీస్ తీసుకున్నాను చూడండి, ఆ బ్రాండ్ అనమాట. ఇది కూడా తెలుస్తుంది కదా, ఫస్ట్ క్లాస్ అనే బ్రాండ్ నుంచి అనమాట. ఇది వచ్చేసి 399 ఉంది ప్రైస్, 399 ఉంది. బట్ ఇది నాకు 99 రూపీస్కి వచ్చింది. లిటరలీ 300 రూపీస్ ఆఫ్ అయితే వచ్చింది.
ప్రింట్ వచ్చేసి స్టే కూల్ అని ఉంది, ఇక్కడ చూసారు కదా వైట్ కలర్ వచ్చి. 2 to 3 years సైజ్ తీసుకున్నాను అనమాట. తనకి చాలా బాగా సూట్ అవుతుందని. నిజంగానే కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట. కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే 3rd year వరకు వస్తుంది. హైట్ వైజ్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. స్ట్రెచబుల్ లేదు బట్ చాలా థిక్ ఫ్యాబ్రిక్ అనమాట. సో పడినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. నాకు అందుకే ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. దాని తర్వాత తీసుకున్నది దిస్ గ్రీన్ ప్యాంట్స్. చూడడానికి కొంచెం డిఫరెంట్ అనిపించవచ్చు బట్ నాకు ఎందుకో నచ్చింది ప్యాంట్స్. లైక్ బ్లూ కలర్ స్ట్రైప్స్ వచ్చినాయి కదా, తనవి ఏమైనా బ్లూ షర్ట్స్ ఉంటాయి కదా దాని మీదకి వేస్తే చాలా బాగుంటుంది అని అనిపించింది. ఈ కాంబినేషన్స్ లో వేస్తే బెటర్ గా ఉంటదేమో అనిపించింది. అందుకనే ఇట్లాంటి గ్రీన్ ప్యాంట్ తీసుకున్నా. ఇది వచ్చేసి వితౌట్ లిమిట్స్ అని ఉంది. సైడ్ లైక్ అటాచ్మెంట్ లో వచ్చింది అనమాట. అండ్ పాకెట్స్ ఉన్నాయి, చిన్న బ్యాక్ సైడ్ పాకెట్ ఉంది. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది కూడా నాకు 99 రూపీస్కి వచ్చింది. దీని మీద చూడండి ఏకంగా 449 అంట. దీని మీద కాస్ట్ 449 ఉంది బట్ ఇది నాకు 99 రూపీస్కి వచ్చింది. 349 రూపీస్ తగ్గిందా? వా, గ్రేట్ డీల్ అనమాట అయితే ఇది. అండ్ దిస్ ఇస్ ఆల్సో 2 to 3 years. ఇది కూడా హైట్ వైజ్ చాలా బాగా సరిపోతుంది. ఇందులోనే ఇంకొక కలర్, రెడ్ కలర్ ఆర్డర్ చేశాను బట్ అది నాకు రాలేదు. నేను అందుకే చెప్తున్నా, బెటర్ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి. ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీలో అయితే మీకు ప్రోడక్ట్ రాకపోయినా ప్రాబ్లం ఉండదు. క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా మీరు ముందే పే చేశారంటే మాత్రం ఆ మనీని వెనక్కి తీసుకురావడానికి చాలా చాలా టైం పడుతుంది. నేనైతే ఎక్స్పీరియన్స్ చేసింది అది. ఆ మనీ వెనక్కి రావడానికి కొంచెం టైం పట్టింది నాకు. సో మీరు ఆ రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే కనుక క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి, బెటర్ ఆప్షన్ అనమాట. దాని తర్వాత నేను తీసుకున్నది బ్లాక్ ప్యాంట్స్ అనమాట. దీస్ ఆర్ ద బ్లాక్ ప్యాంట్స్. దీస్ ప్యాంట్స్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉన్నాయి. అండ్ నాకు నియాన్ గ్రీన్ కలర్స్ చాలా నచ్చినాయి అనమాట. బ్లాక్ మీద నియాన్ గ్రీన్ చాలా బాగా అనిపించింది. అండ్ సైడ్ చూసారు కదా నియాన్ గ్రీన్, ఇది ట్రెండింగ్ లో ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు టీనేజర్స్ చాలా ఎక్కువ మంది వేసుకుంటున్నారు ఈ టైప్ ఆఫ్ ప్రింట్స్. నాకు అందుకే చాలా యూనిక్ గా అనిపించింది. అండ్ ఐ వాంటెడ్ టు బై సంథింగ్ లైక్ దిస్ ఫర్ మీ. నాకు కోసం తీసుకోవాలి అనుకుంటున్నా బట్ నాకైతే దొరకలేదు. బట్ మా అబ్బాయికి దొరికిందని తీసుకున్నా. దిస్ ఈస్ లుకింగ్ సో కూల్, నాకు బాగా అనిపించింది, అందుకోసం తీసుకున్నా. దాని తర్వాత ది స్ట్రైప్స్ అనమాట, సైడ్ స్ట్రైప్స్. స్టార్టింగ్ లో చూపించాను కదా వైట్ కలర్ స్లీవ్లెస్ టీ షర్ట్ ఉందని. సో ఆ టీ షర్ట్ మీదకి ఈ ప్యాంట్స్ చాలా బాగుంటాయి అనిపించింది. సో ఈ టీ షర్ట్, ఈ ప్యాంట్స్ చాలా బాగా సూట్ అవుతాయి అని అనిపించింది నాకు. దీని ప్రైస్ వచ్చేసి 499 ఉంది. ప్రైస్ వచ్చేసి 499 ఉంది బట్ నాకు ఇది వచ్చేసి 124 రూపీస్కి పడింది. సో 124 రూపీస్ ఈజ్ ఏ గ్రేట్ డీల్ అనిపించింది నాకు. సో బ్యాక్ సైడ్ పాకెట్ ఉంది, ఫ్రంట్ 2 పాకెట్స్ ఉన్నాయి యాజ్ యూజువల్ యాజ్ ద ప్రీవియస్ వన్స్. సో చూడడానికి బాగుందని చెప్పేసి తీసుకున్నా. అండ్ మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ 124 రూపీస్కి ప్యాంట్స్ చాలా బాగా అనిపించినాయి. అండ్ దాంతో వేస్తే చాలా స్టైలిష్గా ఉంటుంది, దాన్ని అది తీసుకున్నా. సో దాని తర్వాత తీసుకున్నది దిస్ వైట్ ప్యాంట్స్. అంటే సైడ్ ఇందాక చూపించాను కదా ఆ టైప్లోనే రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ తో వచ్చిన స్ట్రైప్ ఉందన్నమాట. దాని తర్వాత అటాచ్మెంట్, బ్లాక్ అటాచ్మెంట్, కిందేమో బ్లాక్ స్ట్రెచబుల్ ఉందన్నమాట. సో అన్నిటికి మాక్సిమం స్ట్రెచబుల్ ఉంటుంది ఎందుకంటే ట్రాక్ ప్యాంట్స్ కాబట్టి. అండ్ ఇవి కూడా చూసారు కదా 499 బట్ ఇది కూడా నాకు 124 రూపీస్కి వచ్చింది. వచ్చేసి టీమ్ స్పిరిట్ అనమాట. ఈ రెండు వచ్చేసి బ్రాండ్ టీమ్ స్పిరిట్. స్టార్టింగ్ ఈ రెండు చూపించాను కదా, ఈ రెండు వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి. అండ్ బ్లాక్ అండ్ వైట్ వచ్చేసి టీమ్ స్పిరిట్ బ్రాండ్ నుంచి అనమాట. వీటి థ్రెడ్స్ ఉంటాయి చూడండి, ఇవి కూడా భలే ఉన్నాయి. చాలా లైక్ పెద్దవాళ్ళకి ఇచ్చినట్టే వచ్చినాయి, ఏదో చిన్నపిల్లలు కదా చీప్గా ఉంటాయి అన్నట్లేవు. సో ఈ రెండు కూడా చాలా బాగున్నాయి. ద లాస్ట్ ఆఫ్ దిస్ హోల్ ఎజియో హాల్, కిడ్స్ వేర్ హాల్లో లాస్ట్ ప్యాంట్ అనమాట ఇది. సో దిస్ ఇస్ ద ప్యాంట్. కొంచెం చూడడానికి మీకు అనిపించవచ్చు ఏంటి ఇంత బ్రైట్ కలర్స్ తీసుకుంది, పిల్లలకి బాగుంటాయా అని అనుకోవచ్చు. బట్ నేను కొంచెం దీన్ని స్టైలిష్ గా ఫంకీగా ట్రై చేద్దాం అనుకున్నా. సో అందుకోసమే ఈ కలర్స్ తీసుకున్నాను అనమాట. సో ఇది కొంచెం బ్రైట్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ షేడ్ అనమాట. కొంచెం మాస్ కలర్ లా అనిపించవచ్చు బట్ స్టిల్ బాగుంటుంది అని అనిపించింది, అందుకోసమనే తీసుకున్నా. దిస్ ఇస్ రంబుల్ మాన్స్టర్ అని చెప్పేసి ఉంది ఇక్కడ. అండ్ దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ బ్రాండ్ ఫస్ట్ క్లాస్. దీని ప్రైస్ వచ్చేసి 399 ఉంది బట్ ఇది 135 రూపీస్కి పడింది. ఇది కొంచెం కాస్ట్లీ మిగిలిన వాటితో పోల్చుకుంటే బట్ వర్త్ ద క్వాలిటీ అనిపించింది. సో అందుకోసమని తీసుకున్నా. వీటి క్వాలిటీస్ అన్నిటివి స్ట్రెచబుల్ అయితే కాదు, ఇవేవి స్ట్రెచబుల్ కాదు బట్ క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి, చాలా థిక్గా ఉన్నాయి అనమాట. పిల్లలు ఒకవేళ పడిపోయినా కూడా కాలికి మోకాలికి తగిలేంత ఇది ఉండదు, ఎందుకంటే అంత స్మూత్గా ఉంది. క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంది, ఫ్యాబ్రిక్ థిక్గా ఉంది.
అండ్ నాకు తెలిసి చాలా బెటర్ అఫోర్డబుల్ ప్రైస్ రేంజెస్ లో ఉన్నాయి అజియోలో. మీరు కనుక చూడకపోతే జస్ట్ గో చెక్ ఇట్ అవుట్. ఐ విల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. అండ్ ఐ హోప్ దిస్ రివ్యూ ఈస్ ఇన్ఫర్మేటివ్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐ వాంటెడ్ టు డూ మెనీ మోర్ హాల్స్ అండ్ వీడియోస్. మీరు కనుక నా ముందు రివ్యూ వీడియోస్ చూడకపోతే కనుక చూడండి, చాలా హాల్స్ చేసి పెట్టాను అజియో నుంచి. అందులో ఒకవేళ మీకు నచ్చితే కనుక డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ డౌన్ బిలో. మీకు నచ్చితేనే కమెంట్ చేయండి, బట్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. ఒకవేళ నచ్చితే మాత్రం జస్ట్ పే 10 seconds. ఒకవేళ నచ్చితే కనుక ఏ డ్రెస్ నచ్చింది, ఏ టీ షర్ట్ నచ్చింది, ఏది అఫోర్డబుల్ గా అనిపించింది, రివ్యూ ఏదైనా యూజ్ అయిందా అనేది కూడా లైక్ జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ డౌన్ బిలో. సో నాకు అనిపిస్తుంది ఓకే నెక్స్ట్ ఇంకొక వీడియో చేద్దాం ఇలా నచ్చుతుంది అని. ఎందుకంటే చూస్తున్నారు చాలా మంది అని అనిపిస్తుంది, బట్ స్టిల్ దే ఆర్ నాట్ కమెంటింగ్. దట్ మీన్స్ ఐ డోంట్ నో వెదర్ మీకు నచ్చుతుందో లేదో. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ అట్ ద సేమ్ టైం కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఐకియా నుంచి తీసుకున్న ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ హాల్ చేశాను. సో అది కూడా మీరు సూపర్ సూన్ చూడొచ్చు వీడియోస్ లో. ఆన్ దాట్ నోట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ టైం. అంటిల్ దెన్ బాయ్. 100కి 4 కిలోలు అంటే ఏం చేయాలి చెప్పండి. లిటరలీ 359 రూపీస్ తగ్గిందా నాకు. స్టార్టింగ్ లో చూపించాను కదా ఈ వైట్ కలర్, స్టార్టింగ్ లో ఈ కలర్ ఈ స్లీవ్లెస్ ప్యాంట్